రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికి కూడా సెకండ్ సెమిస్టర్కి స్వాగతం. వెల్కమ్ టు సెకండ్ సెమ్. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లోకి ఇప్పుడు మీరు అందరు కూడా అడుగుపెట్టారు. వెరీ హ్యాపీ. అయితే ఈ సెకండ్ సెమ్లో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అనేటటువంటివి స్టార్ట్ అయ్యాయి. ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్. బట్ మీరు ఏంటంటే చాలామంది టర్న్అవుట్ అవ్వట్లేదు. ఆ టర్న్అవుట్ ఐ మీన్ ఏంటంటే మీరు ఆఫ్లైన్ క్లాసులకి అటెండ్ కావడం అనేటటువంటి చాలా తక్కువ అటెండెన్స్ ఉంది. కారణం ఏంటో తెలియదు నాకు. కాబట్టి ఈ సెమిస్టర్కి సంబంధించి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఈ సెమిస్టర్కి సంబంధించి మీకు గత సెమిస్టరీలా కాకుండా ఎగ్జాక్ట్లీగా 90 days యాజ్ పర్ యూనివర్సిటీ నామ్స్ ప్రకారము 90 daysకే మీకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా క్లాసెస్ తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. అలాగే సిలబస్ కూడా మనది వాస్ట్ సిలబస్ కాబట్టి తొందరగా సిలబస్ కవర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీకు నాకు. కాబట్టి ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ప్రతి క్లాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక ఈ సెమిస్టర్కి వచ్చినట్లయితే ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు మనకి ఫస్ట్ సెమ్ ఏంటంటే మైక్రో ఎకనామిక్ అనాలిసిస్, మైక్రో ఎకనామిక్స్ కింద మీరు నేర్చుకోవడం జరిగింది. సెకండ్ సెమ్కి వచ్చేటప్పటికి మీకు మ్యాక్రో ఎకనామిక్స్ అంటే అక్కడ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నారు. సెకండ్ సెమ్లో ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్ అనేటటువంటి దాన్ని ఇప్పుడు మీరు నేర్చుకోబోతున్నారు. సో మ్యాక్రో ఎకనామిక్స్ డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్ కూడా మీకు మైక్రో ఎకనామిక్ ఫస్ట్ సెమ్లో మీకు గతంలో చెప్పడం జరిగింది. సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు అంటే అసలు అర్థశాస్త్రం అంటే ఏంటి చెప్పుకున్నాము. అలాగే సూక్ష్మ అర్థశాస్త్రానికి స్థూల అర్థశాస్త్రానికి డిఫరెన్సెస్ నేర్చుకున్నాము. అలాగే సూక్ష్మ అర్థశాస్త్రం ప్రాధాన్యత అక్కడ నేర్చుకున్నాము. ఇక్కడ ఏంటంటే సూక్ష్మ అర్థశాస్త్రం కాకుండా స్థూల అర్థశాస్త్రం గురించి డీటెయిల్డ్గా నేర్చుకుంటాము. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రమే. సో ఈ పాఠం ప్రత్యేకించి ఈ పాఠంకి సంబంధించి ఏంటంటే మీకు మ్యాక్రో ఎకనామిక్స్ సెమిస్టర్ 2 పేపర్ 2 ఇంకా మీకు ఇక్కడ ఇది మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఇందులో మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్స్ మీనింగ్, డెఫినేషన్స్, ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్. అంటే మనకి స్థూల అర్థశాస్త్రం ఏదైతే ఉందో దాని తాలూకా అర్థము, నిర్వచనాలు, అలాగే క్రమంగా అది ఏ రకంగా స్థూల అర్థశాస్త్రం ఆవిర్భవించింది, ఏ రకంగా క్రమంగా అభివృద్ధి చెందింది తదితర అంశాలన్నీ కూడా ఈ క్లాసులో మీరు నేర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక అసలు ఏమిటి స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటి అనేటటువంటిది ఇందులో మీరు మనం ఏంటి నేర్చుకుంటాము ఇందులో అనేటటువంటిది ఇక్కడ మీకు చూపించాను. ఒకటే మనకి మ్యాక్రో ఎకనామిక్స్లో మీకు ఇది తీసుకొస్తాను. ఐ మీన్ హైలైటర్ చూపిస్తాను. ఎక్కడ హైలైటర్ కనిపించట్లేదు. ఎనీవే, సో ఇది మనకి ఇక్కడ ఇందులో ఏంటంటే నేర్చుకుందాం వీటి గురించి స్థూల అర్థశాస్త్రం అనేటటువంటి దాని గురించి నేర్చుకుందాం. అలాగే ఇంట్రడక్షన్ అండ్ మీనింగ్, దాంట్లో స్థూల అర్థశాస్త్రం తాలూకా పరిచయము, అర్థం నేర్చుకుందాం ఇందులో. అలాగే కొన్ని రకాల నిర్వచనాలు ఇందులో నేర్చుకుందాము. అలాగే ఏ రకంగా స్థూల అర్థశాస్త్రం ఆవిర్భవించింది, అలాగే ఏ రకంగా క్రమంగా ఇది అభివృద్ధి చెందుతుంది, క్రమానుగత అభివృద్ధి అన్నాం కదా, అంటే ఏ రకంగా అది క్రమంగా వృద్ధి చెందుతుంది అనేటటువంటి దాన్ని మనం ఇక్కడ నేర్చుకోవడానికి అనేటటువంటిది ఇక్కడ మనం ప్రయత్నం చేద్దాము. సో మొట్టమొదటిసారిగా స్థూల అర్థశాస్త్రము, స్థూల అనేటటువంటి పదం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ సూక్ష్మ, స్థూల ఆ పదాలే ఒకసారి చాలా ఇంపార్టెంట్. అంటే మనకి మీకు రొటీన్ గా మైక్రో అనగానే మైక్రోస్కోప్ వినుంటారు కదా. సో అంటే ఏంటంటే చిన్న చిన్న వస్తువును చూసేటటువంటిది ఇక్కడ మైక్రోస్కోప్. మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు ఉంటాయి కదా, సో వాటిని మనకి క్లియర్ గా కనిపించడం కోసం ఉపయోగించేటటువంటిది ఇక్కడ ఏంటంటే
మైక్రో ఎకనామిక్స్, మైక్రోస్కోప్ అని చెప్పేసి అనేటటువంటి దాన్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. సో ఈ మైక్రోస్కోప్ అంటే ఏంటి? చిన్న చిన్న వస్తువుల్ని తెలుసుకోవడం లేదా అధ్యయనం చేయడానికి ఉపయోగించేటటువంటిది ఇక్కడ స్థూల సూక్ష్మ అర్థశాస్త్రము. గుర్తుపెట్టి సూక్ష్మ అనగానే మైక్రో ఎకనామిక్స్. మైక్రో అంటే ఏంటంటే చిన్న చిన్న ఆర్థిక అంశాల గురించి అధ్యయనం చేసింది. అంటే ఆర్థిక వ్యవస్థలో అనేక అంశాలు ఉంటాయి, అందులో వైయక్తిక అంశాలు ఇక్కడ చిన్న చిన్న అంటే అర్థం ఏంటంటే చాలా దాన్ని నేరోగా బ్రాడ్గా కాకుండా నేరోగా అధ్యయనం చేసినటువంటిదే ఇక్కడ మనకి మైక్రో ఎకనామిక్స్. అది గతంలో మనం నేర్చుకున్నాం సెమ్ 1లో. సో ఇక్కడ మనం మ్యాక్రో ఎకనామిక్స్ అనేటటువంటి దాని గురించి నేర్చుకునే క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎకనామిక్స్ అనేటటువంటిది ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఎకనామిక్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద స్టడీ ఆఫ్ హౌ ది హ్యూమన్స్ వర్క్ together to convert limited resources into goods and services to satisfy their wants, that is unlimited wants, and how they distribute the same among themselves అని ఒక నిర్వచనం అనేటటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడము జరిగింది. ఏంటర్థం? మైక్రో ఎకనామిక్స్ ఇక్కడ మనకి మైక్రో మ్యాక్రోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఎకనామిక్స్ ఏం స్టడీ చేస్తుందంటే మనుషులు అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ ఏవైతే ఉంటాయో మనం ఏ రకంగా కలిసి జీవిస్తున్నామో ఆ కలిసి జీవించేటటువంటి క్రమంలో పరిమితమైనటువంటి వనరులని ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో. మనకి వనరులు మీకు అప్పుడు నేర్చుకున్నాము, స్కేర్సిటీ థియరీ అని నేర్చుకున్నారు, కొరత చాయిస్ థియరీ నేర్చుకున్నారు. ఏంటా చాయిస్ థియరీ? పరిమితమైనటువంటి వనరులతో అపరిమితమైనటువంటి కోరికలను సంతృప్తి పరుచుకునే క్రమంలో మనం ఏం చేస్తామంటే ఎంపిక అనేటటువంటి దాన్ని అనుసరించడం జరుగుతుంది. సో ఆ రకంగా అనుసరిస్తూ వస్తువులు మరియు సేవలు ఉపయోగిస్తూ మనం సంతృప్తికరంగా ఉంటూ అంటే మన యొక్క కోరికలను సంతృప్తి పరుచుకుంటూ అలాగే మిగతా వాళ్ళకు కూడా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ అంటే వనరులు ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ చేస్తూ పేద ధనిక వర్గాల మధ్య తారతమ్యాలు తగ్గిస్తూ ఆ రకంగా వనరుల్ని పంపిణీ చేసి సద్వినియోగం చేసుకోవడం అంటే పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం అనేటటువంటిది ఇక్కడ మనకి ఎకనామిక్స్ అనేటటువంటిది స్టడీ చేస్తుందని సాధారణ అర్థము. సాధారణంగా అర్థశాస్త్రం ఏం అధ్యయనం చేస్తుందంటే పరిమితమైనటువంటి వనరులు అంటే మీన్స్ ఆర్ స్కేర్స్ అంటాయి కదా. మనకి కొరత నిర్వచనం గతంలో మీకు చెప్పుకున్నాము. రాబిన్స్ కొరత నిర్వచనం ప్రధానంగా 4 పాయింట్లు ఉంటాయి. ఏంటి? మానవుని యొక్క కోరికలు అపరిమితము, రెండోది కోరికలు తీర్చేటటువంటి సాధనాలు పరిమితంగా ఉంటాయి, అవి వనరులు, మూడోది పరిమితమైనటువంటి సాధనాలకి బహుళ ప్రయోజనాలు ఉంటాయి అంటే ఒకే ఉత్పత్తి కారకము అనేక రకాలుగా వాడచ్చు. సో ఆ సందర్భంలో ఎంపిక అనేటటువంటిది చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనం 4 పాయింట్లు నేర్చుకున్నాము. సో ఇక్కడ ఎంపిక అనేటటువంటిది ఇక్కడ చాలా ప్రాధాన్యత. సో ఆ రకంగా పరిమితమైనటువంటి వనరులతో అపరిమితమైన కోరికలను తీర్చుకునేటటువంటి క్రమంలో మానవులు ఏ రకంగా ప్రవర్తిస్తారో అని అధ్యయనం చేస్తుంది అర్థశాస్త్రం అని చెప్పేటటువంటిది ఒకటి. అయితే మనకి ఇక్కడ మైక్రో మ్యాక్రో అనేటటువంటి పదాల గురించి మనం మళ్ళీ ఇక్కడ నేర్చుకోబోతున్నాము. సూక్ష్మ మరియు స్థూల. ఈ సూక్ష్మ అనేటటువంటి దాన్ని మైక్రో అనేటటువంటి పదంతో సూచించడం జరుగుతుంది. స్థూల అనేటటువంటి పదం మ్యాక్రో అనేటటువంటి దాంతో సూచించడం జరుగుతుంది. సో ఇక్కడ సూక్ష్మ అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇక్కడ మైక్రో అన్నాం కదా. ఈ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్ వర్డ్. మనకి జనరల్ గా గ్రీకు లాటిన్ పదాల నుంచి మన తాలూకా అన్ని సబ్జెక్టుల తాలూకా పదాలు ఆవిర్భించడం అనేటటువంటిది జరిగింది. గ్రీకు లాటిన్ పదాలు. సో ఇందులో గ్రీకు ప్రిఫిక్స్ వర్డ్ అదేంటంటే మైక్రో అని అర్థం. అది ఈ మైక్రో అనేటటువంటి పదం గ్రీక్ అనేటటువంటి పదం నుంచి MICR అనేటటువంటి పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే స్మాల్ అని అర్థము, చిన్న, సూక్ష్మ, చిన్న అనేటటువంటి దీని తాలూకా అర్థము. రెండోది స్థూల అంటే దీన్ని మనం మ్యాక్రో అని చెప్పేసి అనుకున్నాము. సో ఈ పదము ఇది కూడా గ్రీక్ ప్రిఫిక్స్ నుంచి వచ్చినటువంటిది ఏంటంటే MACR అనేటటువంటిది మ్యాక్రో పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే లార్జ్ అని అర్థము. అక్కడ మైక్రో స్మాల్ అనుకున్నాం కదా, సూక్ష్మ అయితే ఇక్కడ స్థూల. ఇక్కడ లార్జ్ అంటే ఏంటంటే యాగ్రిగేటు అంటే పూర్తి స్థాయిలో లేదా ఓవరాల్ గా యాగ్రిగేటు మొత్తాలు అని అనొచ్చు దీన్ని. అంటే ఒక వ్యక్తి కాకుండా అందరినీ కలిపితే మనకి ఇక్కడ మొత్తాలు అని చెప్పేసి
అన్న జరుగుతుంది. మొత్తాలు ఏంటంటే అర్థం ఏంటంటే అన్ని కలిపి టోటల్ గా ఒక వ్యక్తి కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాసులో ఇప్పుడు ఒక 15 మెంబర్స్ ఉన్నారు. సో మీ ఒక్కొక్కరి గురించి అధ్యయనం చేయడం, ఒక్కొక్కరిని స్టడీ చేయడం అనేటటువంటిది మైక్రో ఎకనామిక్స్ అనుకుంటే, అట్లా కాకుండా మీ అందరినీ కలిపి స్టడీ చేసేటటువంటిది అది ఒక మ్యాక్రో అనాలిసిస్, స్థూల అర్థశాస్త్రం కింద వస్తుంది. సో ఈ రకంగా ఈ రెండు పదాలు మనకి మైక్రో మ్యాక్రో అనేటటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండు పదాలు మొట్టమొదటిసారిగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సూక్ష్మ స్థూల అనేటటువంటి రెండు పదాలు మొట్టమొదటిసారిగా 1933లో నార్వే దేశానికి చెందినటువంటి అర్థశాస్త్రవేత్త, ఆయనే మొదటి నోబెల్ బహుమతి గ్రహీత కూడా అయినటువంటి రగ్నార్ ఫ్రిష్ అనేటటువంటి ఆర్థికవేత్త ఉపయోగించారు. ఇగో రగ్నార్ ఫ్రిష్. ఈ రగ్నార్ ఫ్రిష్ మైక్రో మ్యాక్రో అనే పదాలు ఆల్రెడీ మీరు ఫస్ట్ సెమ్ లో నేర్చుకున్నారు. రగ్నార్ ఫ్రిష్ మొట్టమొదటిసారిగా మైక్రో మ్యాక్రో లేదా సూక్ష్మ స్థూల అనేటటువంటి భావనల్ని మొట్టమొదటిసారిగా 1933లో నార్వే దేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త ఉపయోగించారు. ఈయన గురించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనకి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతులు అనేటటువంటి ఇవ్వడము 1969 నుంచి ప్రారంభమయ్యాయి. మీకు తెలుసు కదా, నోబెల్ బహుమతి అనేటటువంటిది ఆల్ఫ్రెడ్ నోబెల్ చే ప్రారంభించబడినటువంటిది. ప్రపంచంలో అత్యున్నత బహుమతి ఏదైనా ఉందంటే అది నోబెల్ బహుమతి. సో ఆయన పేరు మీదుగా కొన్ని డాలర్ల అమౌంట్ మన స్వీడిష్ బ్యాంక్ లో డిపాజిట్ చేసి దాని నుంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మొత్తంతో ఒక్కొక్క రంగానికి ఇంత డబ్బులు అని చెప్పేసి కేటాయిస్తూ మొదటిసారిగా 5 రంగాల్లోని మాత్రమే ఈ నోబెల్ బహుమతి అనేటటువంటిది ఇవ్వడం స్టార్ట్ అయింది. మొట్టమొదటిసారి. ఇది చాలా జనరల్ నాలెడ్జ్ గా ఉన్నప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మొదటిసారిగా మనకి 1901లో ఈ నోబెల్ బహుమతి అనేటటువంటిది మొదటిసారిగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ 1901లో స్టార్ట్ చేసినప్పుడు ఏ రంగాల్లో నోబెల్ బహుమతి ఇచ్చారంటే, సాహిత్యము అంటే తెలుసు కదా, లిటరేచరు, అలాగే పీస్ అంటే శాంతి, చెప్పనా, కెమిస్ట్రీ, ఫిజిక్స్, రెండోది చెప్పాను కదా, ఒకటి సాహిత్యము లిటరేచర్ అంటాము, రెండోది ఏమొచ్చి శాంతి పీస్ అంటాము, తర్వాత మూడోది ఫిజిక్స్ భౌతిక శాస్త్రము, నాలుగోది కెమిస్ట్రీ రసాయన శాస్త్రము, ఐదోది వైద్య శాస్త్రము అంటే ఏంటి, వైద్యం అంటే మెడిసిన్. సో 5 రంగాల్లో మనకేమొచ్చి అక్కడ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఏది నోబెల్ బహుమతి 1901లో. తర్వాత అనేక సంవత్సరాలు 68 సంవత్సరాల తర్వాత అంతే ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్టుగా భావించి, ఎందుకంటే అర్థశాస్త్రములో కూడా ఆర్థిక విషయాలు, ఆర్థిక ఆవిష్కరణలు కూడా చాలా అద్భుతంగా భావించి ఏం చేశారంటే 1969లో అర్థశాస్త్రానికి నోబెల్ బహుమతి అనేటటువంటిది ఇవ్వడాన్ని ప్రారంభించడం అనేటటువంటిది జరిగింది. సో ఈ క్రమంగా 1969 నుంచి 6 సబ్జెక్టులు అంటే 6 రంగాల్లో నోబెల్ బహుమతి అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. 6 రంగాలు గుర్తుపెట్టుకోండి. ఏంటి 6వ రంగము? అర్థశాస్త్రం 6వ రంగము. ముందు 5 రంగాలకు ఇచ్చినటువంటి దాన్ని 69లో 6వ రంగం కింద ఎకనామిక్స్ ని తీసుకొని అర్థశాస్త్రంలో సంబంధించినటువంటి ఆర్థిక ఆవిష్కరణలు, ఆర్థిక సిద్ధాంతాలు, నూతన దృక్పథాలు, నూతన భావనలతో కూడినటువంటి విషయాల్ని కొత్తగా ప్రవేశపెట్టి అప్లికేషన్ చేసిన, మనకు తెలుసు కదా, ఇప్పుడు ఫిజిక్స్ అనగా దానికి ఒక ల్యాబొరేటరీలో పరిశోధన చేస్తారో దానికి గ్లోబల్ బహుమతి, కెమిస్ట్రీ ఒక ల్యాబొరేటరీ ఉంటది, బట్ శాంతి దేంట్లో ఇస్తారో, ప్రపంచ శాంతిని పెంపొందించడంలో ఎవరైతే తోడ్పడతారో మనకి మదర్ తెరీసాకి వాళ్ళకి ఇచ్చారు కదా. సో ఆ రకంగా ఇక సాహిత్యం అంటే అది క్లియర్ గా కనిపిస్తుంది రచనల్లో. ఇక్కడ అర్థశాస్త్రానికి ప్రయోగశాల ఏంటంటే, చెప్పండి, అర్థశాస్త్రానికి ప్రయోగశాల ఏది? సొసైటీ సార్. సొసైటీ, సమాజమే మన అర్థశాస్త్రానికి ప్రయోగశాల. అంటే సమాజంలో ఉన్నటువంటి మొత్తము ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రంగాలు, ఈ రంగాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది, నిరుద్యోగం అంటే ఏంటి, నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఏ రకంగా తీర్చాలి, అలాగే ద్రవ్యోల్బణాన్ని ఏ రకంగా అదుపు చేయాలి. సో ఇవన్నీ తెలుసుకునేటటువంటిది ఇక్కడ మనకి ఇదే ఏది మన అర్థశాస్త్రం. సో ఇవి సమాజంతో కూడుకున్నది. సమాజంలో ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ అనాలిసిస్ ఉంది. సో డిమాండ్ అనాలిసిస్ ని తెలుసుకోవాలంటే ఏంటి,
డిమాండ్లో ఏ రకంగా ధర పెరిగితే డిమాండ్ ఏ రకంగా తగ్గుతుంది, లేదా ధర తగ్గితే డిమాండ్ ఏ రకంగా పెరుగుతుంది అనేటటువంటిది మనకి ఇక్కడ ఈ అర్థశాస్త్రం అంటే మనకి సమాజంలో వ్యక్తుల మధ్య డేటా సేకరించి వ్యక్తుల తాలూకు అభిప్రాయాలు తెలుసుకొని ఆ రకంగా మనం చెప్పడం అనేటటువంటిది ఇక్కడ గమనించాలా. సో ఈ రకంగా మనకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆర్థిక అంశాలకు సంబంధించి కూడా మనకి నోబెల్ బహుమతి ఇస్తూ ఉన్నారు. ఆ రకంగా మొదటి నోబెల్ బహుమతి మనకి రగ్నార్ ఫ్రిష్ అనేటటువంటి ఆయన ఇంకొక ఆయనతో టిన్బర్గ్తో కలిపి మొదటిసారిగా 69లో వీళ్ళిద్దరికంటే నోబెల్ బహుమతి ఒక్కరికి ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వచ్చు, గరిష్టంగా ముగ్గురికి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా నలుగురికి కూడా ఇచ్చే దానికి లిమిట్ అంటూ ఏం లేదు. సో ముగ్గురికి ఇచ్చారనుకో, ఆ ముగ్గురు క్వాలిఫై అనుకో దానికి నోబెల్ బహుమతికి. సో ముగ్గురు ఈక్వల్ గా పంచుకుంటారు ఆ మొత్తాన్ని. సో ఇద్దరైతే ఇద్దరు ఈక్వల్ గా పంచుకుంటారు. సో ఆ రకంగా మనకి మొదటి అర్థశాస్త్రంలో మొదటి నోబెల్ బహుమతిని ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అందులో ఒకరు రగ్నార్ ఫ్రిష్కి ఇక్కడ మనం గమనించాలా. ఇక ఏమిటి సూక్ష్మార్థశాస్త్రం అంటే ఏంటి, స్థూలార్థశాస్త్రం అనేటటువంటిది ఏంటనేది మనకి ఇందులో మీకు చూడండి. సూక్ష్మార్థశాస్త్రము వైయక్తిక యూనిట్లను అంటే ఇండివిజువల్ యూనిట్స్ ను అధ్యయనం చేయగా, స్థూలార్థశాస్త్రము ఆర్థిక వ్యవస్థలను మొత్తాలను లేదా యాగ్రిగేట్ ను అధ్యయనం చేస్తుంది. ఆల్రెడీ మనం దాని గురించి చెప్పుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే దీన్నే మరి కొంచెం డీటెయిల్ గా మనకి ఇక్కడ ఇంగ్లీష్ లో చెప్పడం జరిగింది. చూడండి, ది మైక్రో ఎకనామిక్స్ ఈస్ ద స్టడీ ఆఫ్ అన్ ఎకనామిక్ బిహేవియర్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇండివిజువల్ ఫర్మ్ ఆర్ హౌస్ హోల్డ్. అది దట్ ఈజ్ ఇట్ స్టడీస్ ఏ పర్టికులర్ యూనిట్, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశాన్ని గురించి, ఒక భాగాన్ని గురించి అధ్యయనం చేసేటటువంటి సూక్ష్మార్థశాస్త్రము. ఆన్ ది అదర్ హ్యాండ్ మ్యాక్రో ఎకనామిక్స్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఎకానమీ యాజ్ ఏ హోల్, మొత్తాన్ని అధ్యయనం చేసినటువంటిది. దట్ ఈజ్ నాట్ ఏ సింగిల్ యూనిట్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫర్మ్స్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ హౌస్ హోల్డ్స్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ పీపుల్, కాంబినేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్. సో రకంగా ఓవరాల్ నేషన్ గురించి అధ్యయనం చేసేటటువంటిది మనకి ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్. అంటే ఏంటంటే మనకి అర్థశాస్త్రములో స్థూలార్థశాస్త్రం అనేటటువంటిది ఒక ప్రముఖమైనటువంటి శాఖగా ఇది అభివృద్ధి చెందుతూ వచ్చింది. వాస్తవానికి 1929-30 నుంచి 33 వరకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆర్థిక మాంద్యం అనేటటువంటిది సంభవించింది. మీకు గతంలో కూడా జనరల్ గా చెప్పుకోలేదు. ఎస్. సో ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆర్థిక మాంద్యం ఎప్పుడైతే సంభవించిందో అప్పటి వరకు సూక్ష్మ ఆర్థిక విషయాలు, సూక్ష్మ విశ్లేషణలు, సూక్ష్మ భావనల్లో కొంత ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ అప్పుడు వచ్చినటువంటి ఆర్థిక మాంద్య సమస్యకి పరిష్కారంగా మనకి సూక్ష్మార్థశాస్త్రం లో పరిష్కారం దొరకని నేపథ్యంలో మనకి కీన్స్ అనేటటువంటి గొప్ప ఆర్థికవేత్త 1936లో ఒక గొప్ప గ్రంథాన్ని వచ్చి రచించడం జరిగింది. మీకు నెక్స్ట్ స్లైడ్ లో కూడా వివరంగా చెప్తాను. సో ఆ గ్రంథం ద్వారా అప్పటి వరకు ప్రభుత్వ జోక్యాన్ని తగ్గిస్తూ, అంటే ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా వాతావరణం ఉండాలని చెప్తూ, ప్రభుత్వ జోక్యం ఉండకూడదు అనేటటువంటి సాంప్రదాయ స్థానంలో, సాంప్రదాయ ఆర్థికవేత్తల తాలూకా భావనలు, దృక్పథాల స్థానంలో లైజాఫీర్ అంటే జోక్యం చేసుకోకనేటటువంటి భావన నుంచి, అలాగే జేబీసే చెప్తాడు సంప్రదాయ ఆర్థికవేత్త, సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది, సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్, కాబట్టి అధిక సప్లై కానీ అధిక డిమాండ్ కానీ ఉండదు అనేటటువంటిది. ఆ రకంగా కాబట్టి ప్రభుత్వ జోక్యం అవసరం లేదు, ఆర్థిక వ్యవస్థలో అంశాలు వాటికి అవి సర్దుబాటు చేసుకోవడం ద్వారా అవి సమతౌల్యంలో ఉంటాయని చెప్పినటువంటి క్రమంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ సిద్ధాంతాల స్థానంలో కీన్స్ ఒక విప్లవాత్మకమైనటువంటి భావనగా ప్రభుత్వ జోక్యము తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి ఆ గ్రంథం ద్వారా, ఆయన సిద్ధాంతాల ద్వారా వివరించడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ మనకి అర్థశాస్త్రంలో స్థూలార్థశాస్త్రం అనేటటువంటిది ఒక ప్రముఖ శాఖ. అంటే స్థూలార్థశాస్త్రాన్ని ప్రాముఖ్యత తీసుకొచ్చింది కీన్స్ అయితే సూక్ష్మార్థశాస్త్రాన్ని ప్రాముఖ్యతలోకి తీసుకొచ్చింది ఆల్ఫ్రెడ్ మార్షల్. సో ఈ రకంగా మనకి ఇక్కడ స్థూలార్థశాస్త్రం ఏంటి అధ్యయనం చేస్తుంది అనేటటువంటిది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి స్థూలార్థశాస్త్రం అనేటటువంటిది ఆర్థిక మొత్తాలు అనగా జాతీయ ఆదాయము, జాతీయ ఉద్యోగిత స్థాయి అంటే సాధారణ ఉద్యోగ స్థాయి, సాధారణ ధరల స్థాయి, ద్రవ్యము, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు దీంట్లో నేర్చుకుంటారు మీరు. ద్రవ్యము, వ్యాపార చక్రాలు, అలాగే మొత్తం డిమాండ్, మొత్తం ఉత్పత్తి, మొత్తం పొదుపు, మొత్తం పెట్టుబడి. చూడండి, మొత్తం అనేటటువంటి పదం వాడుతున్నాం. అంటే ఏంటంటే అది యాగ్రిగేట్.
వీటిని అధ్యయనం చేసినటువంటిది ఇక్కడ మనకి స్థూలార్థశాస్త్రము. మీకు సూక్ష్మ స్థూల ఆర్థిక అంశాల మధ్య భేదాలు అనేటటువంటిది మన ఆఫ్లైన్ క్లాసులో చెప్పాను, మళ్ళీ మీకు టైం ఉంటే ఆన్లైన్ క్లాస్ కూడా చెప్తాను. సో దానికి ఉదాహరణలుగా మీకు ఒక వ్యక్తి తాలూకా ఆదాయ స్థాయి అది సూక్ష్మైతే మొత్తం జాతీయ ఆదాయం స్థూలార్థశాస్త్రం కింద వస్తుంది. ఒక వ్యక్తి పొదుపు సూక్ష్మార్థశాస్త్రం అధ్యయనం చేస్తుంటే మొత్తం పొదుపు స్థూలార్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సో ఈ రకంగా మనకి వాటికి ఉదాహరణలుగా మీరు వాటిని చెప్పవచ్చు. ఇక నిర్వచనాలు అనేటటువంటి దానికి ఒకసారి వచ్చినట్లయితే అర్థశాస్త్రానికి సంబంధించి ముఖ్యంగా స్థూల అర్థశాస్త్రానికి సంబంధించి చాలా మంది ఆర్థికవేత్తలు చాలా నిర్వచనాలని ఇవ్వడం అనేటటువంటిది ఇక్కడ గమనించవచ్చు. సో ఈ నిర్వచనాల్లో మొట్టమొదటిసారిగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే గార్డినర్ ఆక్లే, ఇక్కడ నాకు పెన్ ఏమి కనిపించట్లేదు, కర్సర్ అది హైలైట్ చేయడానికి. ఓకే గార్డినర్ ఆక్లే అనేటటువంటి ఆర్థికవేత్త నిర్వచనం ప్రకారం స్థూలార్థశాస్త్రం అంటే ఆర్థిక వ్యవస్థలోని చలాంకాలు, వాటికి చలాంకాలు అంటే వేరియబుల్స్. ఏమిటి వేరియబుల్స్? ద్రవ్యోల్బణం అనేటటువంటిది ఒక వేరియబుల్, ధరల స్థాయి అనేటటువంటిది ఒక వేరియబుల్, సంపూర్ణ ఉద్యోగత అనేటటువంటిది ఒక వేరియబుల్, జాతీయ ఆదాయం అనేటటువంటిది ఒక చలాంకము. సో ఆ రకంగా చలాంకాలు వాటికి సంబంధించినటువంటి ఉత్పత్తి మొత్తము అని చెప్పారు. అంటే దానికి వనరులు పూర్తిగా పనిచేయడము, జాతీయ ఆదాయము, ధరల స్థాయి నిర్ణయం అవడము, అదే స్థూలార్థశాస్త్రం అని చెప్పేసి గార్డినర్ ఆక్లే చెప్పడం జరిగింది. దీనికి ఉదాహరణగా మనకి గతంలో కూడా మీకు చెప్పాను మొన్ననే, మనకు ఒక అడవిని చూసుకున్నట్లయితే ఒక అడవిలో ఒక ఫారెస్ట్ లో ఒక్కొక్క చెట్టు లేదా ఒక్కొక్క మొక్క అంటే చిన్నది, చెట్టు పెద్దది. సో ఒక్కొక్క చెట్టును విడివిడిగా మనం అధ్యయనం చేస్తుంది సూక్ష్మార్థశాస్త్రం అయితే, విడివిడిగా కాకుండా సమూహం అడవిని అంతటినీ కూడా అధ్యయనం చేసినట్లయితే, అంటే అడవి మొత్తం లక్షణాన్ని అధ్యయనం చేస్తే దానిని స్థూలార్థశాస్త్రం అంటారు. అమ్మా డిస్టర్బెన్స్ వస్తుంది, చూసుకోండి, మీరు మైక్ ఆఫ్ చేసుకోండి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటే. నెక్స్ట్ డెఫినిషన్ కెనత్ బౌల్డింగ్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే స్థూల అర్థశాస్త్రము ఆర్థిక పరిమాణాన్ని, దాని స్వభావాన్ని, వాటి మధ్య సంబంధాన్ని, ప్రవర్తనను అధ్యయనం చేస్తుంది అని చెప్పేసి ఈయన వివరించడం జరిగింది. మనకి చాలా నిర్వచనాలు ఉన్నాయి, అయితే మనకి ఈ దీంట్లో మనం అన్ని నిర్వచనాలని చెప్పుకోకుండా కొన్ని ముఖ్యమైన నిర్వచనాలు ఇక్కడ మీరు అభ్యసించడం లేదా నేను చెప్పడం అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. మీకు నోట్స్ లో మరికొన్ని నిర్వచనాలని ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ కెనత్ బౌల్డింగ్ ఏంటంటాడు, ఆర్థిక పరిమాణాన్ని అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం దాని తాలూకు మొత్తాన్ని, అలాగే దాని తాలూకు స్వభావాన్ని, ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల మధ్య సంబంధం, నిరుద్యోగానికి జనాభాకి ఎటువంటి సంబంధం ఉంది, లేకపోతే ఉత్పత్తి కారకాలకు ఎటువంటి సంబంధం ఉంది, సో ఆ రకంగా ధరలకి, ద్రవ్యోల్బణానికి అంటే ధరలకి, మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులకి ఎటువంటి సంబంధం ఉంది, సో ప్రవర్తనను అధ్యయనం చేస్తుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగాడు. వీటికి సూక్ష్మార్థశాస్త్రాన్ని ఏమని పిలుస్తారని అడుగుతాడు. సూక్ష్మార్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం అంటారు, ప్రైస్ థియరీ. అలాగే స్థూలార్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే సూక్ష్మార్థశాస్త్రం అంటే ధరల స్థాయి అంటే ప్రైస్ లెవెల్, ఒక ఉత్పత్తి కారకాల ధరలు ఏ రకంగా నిర్ణయిస్తారనేది అనేటటువంటిది మనకి సూక్ష్మార్థిక విశ్లేషణగా భావించాం కాబట్టి అందుకే దీనిని ధరల సిద్ధాంతం అని చెప్పేసి అంటాము. ఉత్పత్తి కారకాల ధరలు, ఉపాంత ఉత్పాదకత, పంపిణీ సిద్ధాంతం మీరు మైక్రో ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నారు. ఉత్పత్తి కారకాల ధరలు వాటి ఉపాంత ఉత్పాదకతను అనుసరించి నిర్ణయించబడుతుందని. సో ఆ రకంగా సూక్ష్మార్థశాస్త్రాన్ని ధరల సిద్ధాంతం లేదా ప్రైస్ థియరీగా భావిస్తారో, స్థూల అర్థశాస్త్రాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అంటారు. సో ఈ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం ఉంది కదా, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అంటాము. అంటే మనకి జేఎం కీన్స్ రాసినటువంటి గ్రంథములో భాగం ఇది, ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనేటటువంటి ఒక గ్రంథాన్ని 1936లో ప్రచురించడం ద్వారా కీన్స్ ప్రపంచవ్యాప్తంగా ఆయన శాస్త్రము, ఆయన సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. కాబట్టి ఆదాయ సిద్ధాంతాలు, ఆయన ఉద్యోగిత సిద్ధాంతాలు, ఆయన పెట్టుబడి సిద్ధాంతాలు, ఆయన పొదుపు సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా వెలుగులోకి రావడం ద్వారా ఆయన పేరు మీద మనకి స్థూలార్థశాస్త్రం అనేటటువంటిది బాగా ప్రసిద్ధి చెందడం జరిగింది. ఇంకా కొన్ని నిర్వచనాలని మనం ఇంగ్లీష్లో ఇక్కడ ట్రాన్స్లేషన్ చేయలేకపోయినటువంటి క్రమంలో మనకి ప్రొఫెసర్ హ్యాన్సన్ ఆల్రెడీ చెప్పాను మీకు, హ్యాన్సన్ చెప్పలేదు, గార్డినర్ ఆక్లే నిర్వచనం చెప్పాను. హ్యాన్సన్ అనేటువంటి నిర్వచనం ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్స్ అనలైజ్ ది రిలేషన్ అమాంగ్ బిట్వీన్ లార్జ్ అగ్రిగేట్స్
లైక్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, టోటల్ సేవింగ్, టోటల్ ఇన్వెస్ట్మెంట్, నేషనల్ ఇన్కమ్. అది వాటి మధ్య లార్జ్ అగ్రిగేట్స్ అంటే స్థూల అంశాలు, వాటిని అధ్యయనం చేస్తుందని చెప్పేసి అంటాడు హ్యాన్సన్. అలాగే ఆర్జేడి అలెన్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ద వర్డ్ మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ లార్జ్ టోటల్ అవుట్లేస్. గుర్తుపెట్టుకోండి, లార్జ్ టోటల్ అవుట్లేస్ అంటే మొత్తాలు, ఇక అవుట్లేస్ అంటే మనం ఫిగర్స్ అధ్యయనం చేసినటువంటిది. సో లార్జ్ అంటే స్థూల, బ్రాడ్ గా అధ్యయనం చేసినటువంటిది ఇది. అలాగే ఎడ్వర్డ్ సఫీర్ అనేటటువంటి ఆర్థికవేత్త కూడా దీనికి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇట్ డిస్కసెస్ కాంప్లికేటెడ్ ఎకనామిక్స్ లివింగ్స్ ఇన్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ ఫుల్ ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, ప్రొడక్షన్ కెపాసిటీ, ఇన్ఎఫిషియన్సీ, ఆప్టిమమ్ గ్రోత్ రేటు, అండర్ గ్రోత్ రేటు, ఇన్ఫ్లేషన్ ఆర్ స్టెబిలైజ్డ్ ప్రైస్ లెవెల్, వీటిని అధ్యయనం చేస్తుంది అని చెప్పి అన్నాడు. ఏమిటి కాంప్లికేటెడ్ ఎకానమిస్ట్? ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్, వీటి మధ్య ఇంటర్ రిలేటెడ్ సంబంధం, ఒకదానికోటి సంబంధాన్ని కలిగి ఉంటది. ఫుల్ ఎంప్లాయ్మెంట్ పూర్తి అంటే సంపూర్ణ ఉద్యోగిత, నిరుద్యోగిత, ఆ రెండింటి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది. అలాగే ప్రొడక్షన్ కెపాసిటీ ఆర్ ఇన్ఎఫిషియెంటీ, మనకి ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఉంది, సామర్థ్యం లేదనుకో తక్కువగా అల్ప సామర్థ్యం అని లెక్క. సో అది. అలాగే ఆప్టిమమ్ గ్రోత్, అండర్ గ్రోత్ అంటే వృద్ధి రేటు, గరిష్ట స్థాయిలో వృద్ధి రేటుని సాధించడము లేదా తక్కువ స్థాయిలో వృద్ధి రేటు సాధించడము. సో ఆ రకమైనటువంటిది. అలాగే ఒకవైపు ఇన్ఫ్లేషను, అలాగే దాన్ని జనరల్ స్టెబిలైజ్డ్ ప్రైస్ లెవెల్ అంటే నిలకడైనటువంటి ధరల స్థాయి. అంటే ఒకవైపు ద్రవ్యోల్బణము, ఇంకొక వైపు ధరల స్థాయిలో స్థిరత్వాన్ని, ఈ రెండింటి మధ్య అధ్యయనం చేసినటువంటిది ఇది అని చెప్పేసి మనకి ఇక్కడ ఎడ్వర్డ్ సఫీరో పేర్కొనడం జరుగుతుంది. ఇక అర్థశాస్త్రము ఏ రకంగా, ఈ స్థూల అర్థశాస్త్రము ఏ రకంగా గ్రాడ్యువల్ గా అభివృద్ధి చెందింది, క్రమానుగత అభివృద్ధి ఏ రకంగా ఆవిర్భవించింది, ఏ రకంగా అభివృద్ధి చెందింది అనే క్రమంలో మనకి అర్థశాస్త్రం అనేటటువంటి పదాన్ని మొట్టమొదటిగా వాడింది మనం అరిస్టాటిల్ అని చెప్పుకున్నాం. గుర్తుంది కదా మీకు అరిస్టాటిల్. సో అలాగా మనకి 18th సెంచరీలో, 18th సెంచరీ అంటే మనకి 18th 19th సెంచరీ. 18th సెంచరీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1701, 1701వ సంవత్సరం నుంచి 18వ శతాబ్దం స్టార్ట్ అయింది. 1801వ సంవత్సరం నుంచి 19వ శతాబ్దం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు మనము ఎన్నో శతాబ్దంలో ఉన్నాం చెప్పండి? శతాబ్దం ఎన్నోది? 21st సెంచరీ అంట. సంవత్సరం కాదు, శతాబ్దము అంటే 100 సంవత్సరాలు ఒక శతాబ్దం అంటాము. 2000 కంప్లీట్ అయిపోయింది 20వ శతాబ్దము. 21వ శతాబ్దము 2001 నుంచి స్టార్ట్ అయింది. 21వ శతాబ్దంలో 21వ సంవత్సరంలో మనం ఉన్నాం. 20 సంవత్సరాలు అయిపోయింది. సో ఈ 18, 19 శతాబ్దాల్లో మెర్కంటలిస్ట్ మరియు ఫిజియోక్రాట్స్ అనేటటువంటి వాళ్ళు వాళ్ళ తాలూకా వర్క్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ రాతలు, వాళ్ళ గ్రంథాల్లో మ్యాక్రో ఎకనామిక్స్ అనేటటువంటి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా స్థూల అర్థశాస్త్రం అనే ప్రస్తావనని 18వ 19వ శతాబ్దాల్లో మనకి మెర్కంటలిస్టులు, ఫిజియోక్రాట్స్, భౌతిక ప్రకృతి ధర్మవాదులు, భౌతికవాదులు అనేటటువంటి వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మనకి ఒక ఫిజియోక్రాట్, క్విస్నే అనేటటువంటి ఒక ఫిజియోక్రాట్ ఉన్నాడు. ఆయన టేబుల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేటటువంటి ఒక గ్రంథాన్ని 1958లోనే రాయడం జరిగింది. సో ఆ గ్రంథములో నేషనల్ ఇన్కమ్ ఫ్లో అనేటటువంటి భావన అందులో పేర్కొనడం జరిగింది. నేషనల్ ఇన్కమ్ ఫ్లో, జాతీయ ఆదాయ ప్రవాహం అనేటటువంటి దాన్ని అక్కడ అందులో పేర్కొనడం జరిగింది. ఇక ఆ తర్వాత మనకి ఆడమ్ స్మిత్. ఎవరు ఆడమ్ స్మిత్? ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్ అర్థశాస్త్ర పితామహుడు. అర్థశాస్త్ర పితామహుడు. అర్థశాస్త్ర పితామహుడుగా పేరుగాంచినటువంటి ఆడమ్ స్మిత్ ఆయన రాసిన గ్రంథం ఏంటంటే వెల్త్ ఆఫ్ నేషన్స్ అని ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ గ్రంథం. ఎంక్వైరీ ఇంటూ ది నేచర్, కారకాల పరిశీలన. ఆ గ్రంథములో మనకి ఈ మ్యాక్రో ఎకనామిక్స్ గురించి వివరించడం కూడా జరిగింది. అంతేకాకుండా మనకి సాంప్రదాయ ఆర్థికవేత్తలు అయితే ఎవరైతే ఉన్నారో, సాంప్రదాయ ఆర్థికవేత్తలు, ఆధునిక ఆర్థికవేత్తలు మనకి 2 రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే మనకి 3 రకాలు: సాంప్రదాయ ఆర్థికవేత్తలు, నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు, ఆధునిక ఆర్థికవేత్తలు. లేదా దీన్నే సాంప్రదాయ ఆర్థికవేత్తలు అంటే క్లాసికల్ ఎకనామిస్ట్స్, న్యూ క్లాసికల్ ఎకానమిస్ట్స్, అలాగే మోడర్న్ ఎకనామిస్ట్ అని. సో ఇక్కడ మనకి క్లాసికల్ ఎకానమిస్ట్ అంటే డేవిడ్ రికార్డో, మాల్తస్, జేఎస్ మిల్లు, జేబీసే,
కార్ల్ మార్క్స్, వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఈ మ్యాక్రో ఎకనామిక్స్ గురించి వాళ్ళు ప్రస్తావించడం, వాళ్ళ తాలూకు వర్కుల్లో ప్రస్తావించడం అనేటటువంటిది జరిగింది. సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఆ సాంప్రదాయ ఆర్థికవేత్తల పేరుతోనే సాంప్రదాయ సిద్ధాంతాలు వచ్చాయి. వాటిని మనం క్లాసికల్ థియరీస్ అని చెప్పేసి అంటాము. సాంప్రదాయ ఆర్థికవేత్తల పేరుతో మనకి సాంప్రదాయ సిద్ధాంతాలు అనేటటువంటివి రావడం జరిగింది. ఈ సాంప్రదాయ సిద్ధాంతాల్లో ఇంకా చాలా మంది నెట్ ప్రాబ్లం ఏమో బయటకు వెళ్తున్నారు, మరి జాయిన్ అవుతున్నారు. ఓకే, మనకి ఇక్కడ సాంప్రదాయ సిద్ధాంతాలు లేదా సాంప్రదాయ ఆర్థికవేత్తలు చెప్పినటువంటిది ఏంటంటే ప్రధానంగా మీకు ఇందాక ఆ వర్డ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, మీకు చెప్పడం జరిగింది. ఇగో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లెయిజా ఫెయిర్ అని చూసారా, LEISSEZ, లెయిజా ఫెయిర్. లెయిజా ఫెయిర్ అంటే ఏంటంటే వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతము, జోక్యం చేసుకోక అని అంటారు. అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యము వద్దు అని చెప్పేటటువంటి దాన్నే, అంటే ప్రభుత్వ జోక్యాన్ని వాళ్ళు సమర్థించలేదు, వాళ్ళు వ్యతిరేకించారు. ప్రభుత్వం దేనికి పరిమితం అవ్వాలి? కేవలము శాంతి భద్రతలు, దేశ రక్షణకు మాత్రమే పరిమితం అవ్వాలని భావించిన ఆర్థికవేత్తలు, సాంప్రదాయ భావనలు. అంటే ఏంటి, మనకి వాటిని పోలీసు విధులు అంటారు. అంటే పోలీసు ఏం చేస్తాడు, ఏవైనా తగాదాలు రాకుండా రక్షిస్తారు కదా. అది దేశ రక్షణ అంటే విదేశాల నుంచి మనకి రక్షించుకోవడం, విదేశీ దాడుల నుంచి రక్షించుకోవడం దేశ రక్షణ. శాంతి భద్రతలు అంతర్గతంగా శాంతి భద్రతలు కాపాడడం అనేటటువంటి దానికి మాత్రమే ప్రభుత్వం పరిమితం అవ్వాలి తప్ప ప్రభుత్వము మార్కెట్లో జోక్యం చేసుకోకూడదు, ఉత్పత్తి కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకూడదు అనేటటువంటి భావన ఇక్కడ సాంప్రదాయ ఆర్థికవేత్తలు సిద్ధాంతం, దాన్ని వ్యక్తి శ్రేయోవాద సిద్ధాంతం అని భావించడం జరుగుతుంది. అయితే ఏ రకంగా ఉంటది, వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే మార్కెట్ శక్తులైనటువంటి సప్లై డిమాండ్లకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. సప్లైకి డిమాండ్ పెరిగిపోతే ప్రభుత్వ జోక్యం ద్వారా డిమాండ్ను తగ్గించాల్సినటువంటి పని లేకుండా మార్కెట్ శక్తుల ద్వారానే మాత్రమే అవి సరి సమానం అవుతాయి అని చెప్పడం జరిగింది. అంటే దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు పేర్కొన్నారు. ప్రభుత్వ జోక్యం లేనంత వరకు ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందని చెప్పారు. అయితే కీన్స్ దీర్ఘకాలాన్ని నమ్మలేదు, అందుకే ఆయన ఇంత లాంగ్ రన్ వీఆర్ ఆల్ డెడ్ అనేటటువంటి పదాన్ని ఆయన వాడాడు. దీర్ఘకాలంలో మనందరము చచ్చిపోవచ్చు కాబట్టి స్వల్పకాలానికే ప్రాధాన్యత ఇచ్చాడు కీన్స్. బట్ వీళ్ళేమంటారు, దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది, ప్రభుత్వ జోక్యం ఉండకూడదు, సప్లై డిమాండ్లు మార్కెట్లో వాటంతటా పనిచేయడం ద్వారా అవి సమతౌల్యంలో ఉంటాయని చెప్పేసి అంటారు. అందుకని ఎప్పుడైతే దీర్ఘకాలం అన్నామో ఈ దీర్ఘకాలంలో అధిక ఉత్పత్తి కానీ అలాగే అధిక అల్ప ఉత్పత్తి కానీ ఉండవు. అధిక ఉత్పత్తి ఉందనుకో అధిక ఉత్పత్తికి తగ్గ డిమాండ్ అని సృష్టించుకుంటుందని, ఒక అల్ప ఉత్పత్తి ఉందనుకో డిమాండ్కి తగ్గ ఉత్పత్తిని పెంచడం అనేటటువంటిది అది సర్దుబాటు చేసుకుంటుందని చెప్పేసి మనకి దీనికి సంబంధించి సాంప్రదాయ ఆర్థికవేత్త జేబీసే, జీన్ బాప్టిస్ట్ సే అనేటటువంటి జేబీసీ మార్కెట్ సూత్రం మీకు ఇందులో ఉంటది. జేబీసీ మార్కెట్ సూత్రం అంటారు. ఆ సూత్రం ఏంటంటే సప్లై తన డిమాండ్ను తానే సృష్టించుకుంటుంది, సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అని చెప్పడం జరిగింది. సప్లై తన డిమాండ్ సృష్టించుకుందనుకో అప్పుడు మనకి డిమాండ్ ప్రాబ్లం లేదు కదా. మనకి అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్ అంటాం. అంటే ఏంటంటే సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై. సమిష్టి సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తక్కువ ఉందనుకో ధరలు పడిపోతాయి. అలా కాకుండా సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉందనుకో ధరలు విపరీతంగా పెరిగిపోయి ద్రవ్యోల్బణం సంభవిస్తుంది. అలా కాకుండా సప్లైకి తగ్గ డిమాండ్ అదే సృష్టించుకుందనుకో అప్పుడు సప్లై డిమాండ్ ఈక్వల్ అవడం ద్వారా ఎక్కడైతే సప్లై డిమాండ్ సమానం అవుతాయో అక్కడ సమతౌల్య ధర ఏర్పడుతుంది అని చెప్పేసి. అయితే ఏదైతే ఈ ఆర్థికవేత్తలు చెప్పారో ఈ సిద్ధాంతాలు నిజం కాదని మనకి గొప్ప ఆర్థిక మాంద్యము, ఇందాక చెప్పాను కదా, గ్రేట్ డిప్రెషన్, గొప్ప ఆర్థిక మాంద్యం 1929-30లో ప్రారంభమై 33 వరకు కొనసాగింది. ఇది మనకి రుజువు చేసింది. అంటే ఇది నిజం కాదు అని తేల్చి చెప్పింది. సో అంటే ఏంటంటే మార్కెట్ ఆర్థిక వ్యవస్థ విఫలమైంది ఆ సమయంలో. కాబట్టి ఒక కొత్త పరిష్కారాలు అవసరము. మార్కెట్ సమస్య అయిన తర్వాత దానికి ఒక పరిష్కారం అవసరం కాబట్టి పరిష్కారాలను అన్వేషించడం ప్రారంభమైంది. సో కొత్త పరిష్కారాలను ఆవశ్యకత ఏర్పడింది. అంటే ఆ సమస్య నుంచి గట్టెక్కడానికి ఎక్కడో డిస్టర్బెన్స్ వస్తుంది నాన్న, సమస్య నుంచి గట్టెక్కడానికి ఒక కొత్త వరవడులు తీసుకురావడము, ఒక కొత్త పరిష్కారాలని అధ్యయనం చేసుకోవడం కోసం ఆవిష్కరణలో కొత్త ఆవశ్యకత అనేటటువంటిది ఏర్పడింది పరిష్కార మార్గంగా. సో ఆ క్రమంగా ఏర్పడినటువంటిది ఇక్కడ జనరల్ థియరీ, కీన్స్ జనరల్ థియరీ. కీన్స్ బొమ్మ కనిపిస్తుందా మీకు?
అనిపిస్తుంది సార్. ఆయనే జాన్ మేనార్డ్ కీన్స్, గుర్తుపెట్టుకోండి. మనకి స్థూల అర్థశాస్త్రానికి వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక రకంగా స్థూల అర్థశాస్త్ర పితామహుడిగా కూడా కొంతమంది భావించవచ్చు. ఎందుకంటే స్థూల అర్థశాస్త్రమే కీన్సే స్థూల అర్థశాస్త్రం కాబట్టి. సో ఈయన ఆ సమస్యకి ఏదైతే పరిష్కారం ఆవశ్యకత ఏర్పడింది అనుకున్నామో గొప్ప ఆర్థిక మాంద్యం తర్వాత, ఆ నేపథ్యంలో మనకి ఇక్కడ కీన్స్ జనరల్ థియరీ అనేటటువంటిది వెలుగులోకి వచ్చింది. ఇది ఇన్ దిస్ జంక్చర్ బ్రిటిష్ ఎకానమిస్ట్ కీన్స్ ఎవరు? బ్రిటిష్ ఎకానమిస్ట్ జేఎం కీన్స్, నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అని చెప్పడానికి మనకు ఆథరైజ్డ్ గా లేదు, కానీ ఆయన ఒక బుక్ రాశాడు, రోట్ ఏ బుక్, జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ. ఇది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ 1936లో ఈయన ప్రచురించాడు. జనరల్ థియరీ ప్రచురించాక అర్థశాస్త్రంలో స్థూల అర్థశాస్త్రం అనేటటువంటిది ఒక ఆధునిక శాఖగా, ఒక నూతన శాఖగా, ఒక మోడర్న్ బ్రాంచ్ గా ఇది అభివృద్ధి చెందడం జరిగింది. he pointed out the lapse of classical and neo-classical economist. ఈయన ఏం చేశాడు? అంతకుముందు సాంప్రదాయ ఆర్థికవేత్తలు, నవీ సాంప్రదాయ ఆర్థికవేత్తలు ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దే క్రమంలో ఈయనమొచ్చి వాళ్ళ లోపాలని ఎత్తు చూపుతూ వాటికి పరిష్కారంగా ఆ రూట్స్ ని, ఆ ఎకనామిక్ డిప్రెషన్ రూట్స్ ని చెప్తూ he has given a suitable solutions to the problem in his work. అతని యొక్క గ్రంథములో, అతని యొక్క వర్క్స్ లో అతను ఈ స్థూల ఆర్థిక శాస్త్రం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి సమస్యలకు పరిష్కారాలని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కీన్స్ సిద్ధాంతాలు నేర్చుకుందాం. మనకి ఈయన మోడర్న్ ఎకనామిస్ట్ అంటే ఈయనే, నూతన ఆధునిక అర్థశాస్త్రం గురించి అంటే కీన్స్ తాలూకు సిద్ధాంతాలే చెప్పాలా. సో ఈయన ప్రకారము ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత, సంపూర్ణ పరిపూర్ణ తెలుసు కదా, సంపూర్ణ ఉద్యోగిత, ఫుల్ ఎంప్లాయ్మెంట్ కాకుండా అల్ప ఉద్యోగిత ఉంటుంది అని చెప్పాడు కీన్స్. అంటే దీర్ఘకాలంలో సంపూర్ణ ఉద్యోగిత ఉండొచ్చు, అయితే దీర్ఘకాలాన్ని నమ్మలేదు ఈయన. ఇందాక చెప్పాను కదా, వీఆర్ ఆల్ డెడ్ ఇన్ లాంగ్ రన్ అంటాడు ఆయన. కాబట్టి అల్ప ఉద్యోగిత ఉంటుంది, అల్ప ఉద్యోగిత, సంపూర్ణ ఉద్యోగిత కాకుండా అల్ప ఉద్యోగిత ఉంటుంది అని చెప్పేసి అంటాడు ఈయన. అంతేకాకుండా కీన్స్ ప్రకారము పరిపూర్ణ ఉద్యోగితకు చేరక ముందే ఆర్థిక వ్యవస్థ సమతౌల్యంలో ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ సమతౌల్యంలో ఉండడానికి సంపూర్ణ ఉద్యోగితకు సంబంధం లేకుండా సంపూర్ణ ఉద్యోగితకు చేరడానికి ముందే ఆర్థిక వ్యవస్థ సమతౌల్యంలో ఉంటుందని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈయన నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ సమస్యకు మూల కారణము సమిష్టి డిమాండ్ కొరత అని చెప్పేసి ఆయన పేర్కొన్నాడు. ఇందాక చెప్పాను కదా, సమిష్టి డిమాండ్ తక్కువగా ఉందనుకో ఆటోమేటిక్ గా మనకి ఇవి ఒకదానికోటి ఇంటర్ రిలేటెడ్. సమిష్టి డిమాండ్ తగ్గిపోయింది అనుకో వస్తువుల ఉత్పత్తి తగ్గిపోద్ది. డిమాండ్ అంటే తెలుసా? సమిష్టి డిమాండ్ అంటే మీ అందరి డిమాండ్. సమిష్టి డిమాండ్ స్థూల అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సో మనందరం కలిసి ఏదైనా వస్తువుకు డిమాండ్ పెట్టామనుకో, దాన్ని డిమాండ్ చేసాం మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొబైల్ ఉంది, అందరము మొబైల్ కొనడానికి డిమాండ్ చేసామనుకో, అప్పుడు దీని డిమాండ్ పెరుగుతుంది. దీని డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? దీని డిమాండ్ పెరిగితే దీని ఉత్పత్తి పెరుగుతుంది. దీని ఉత్పత్తి పెరిగితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అంటే నిరుద్యోగ సమస్య నిర్మూలన జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ సమస్య కారణం ఏంటంటే సమిష్టి డిమాండ్ కొరత, షార్టేజ్ ఆఫ్ అగ్రిగేట్ డిమాండ్ అని చెప్పి అంటాడు. కాబట్టి నిరుద్యోగ సమస్య తీర్చాలి అనుకో, నిరుద్యోగ సమస్య తీర్చాలంటే ఏం చేయాలంటే సమిష్టి డిమాండ్ని పెంచాలి. సమిష్టి డిమాండ్ పెరిగితే తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరిగితే నిరుద్యోగ సమస్య నిర్మూలన అవుతుందని చెప్పేసి ఆయన చెప్పాడు. అంతేకాకుండా పెట్టుబడిని పెంచడం ద్వారా సమిష్టి డిమాండ్ను, తద్వారా ఉద్యోగితను పెంచవచ్చు. అంతే కదా, సమిష్టి ఉత్పత్తి పెంచాలంటే పెట్టుబడి ఉండాలి. కాబట్టి ఇక్కడ పెట్టుబడిని పెంచడం ద్వారా సమిష్టి డిమాండ్ పెంచడం ద్వారా ఉద్యోగితని పెంచవచ్చు. అంతేకాకుండా ఆర్థిక మాంద్య పరిస్థితిలో పెట్టుబడి పెట్టడానికి వ్యాపారులకు ముందుకు రారు కాబట్టి ప్రభుత్వము పబ్లిక్ వర్క్స్లలో వ్యయము చేయాలని కీన్స్ సూచించాడు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆర్థిక మాంద్యం అంటే ఉత్పత్తి పడిపోద్ది, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటుంది. వ్యాపార చక్రాల్లో మళ్ళీ మీరు క్లియర్ గా నేర్చుకుంటారు. సో వ్యాపార చక్రాల్లో మొదటి దశ ఆర్థిక మాంద్యము. సో ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ అంతా నిరాశాజనకంగా ఉంటుంది. సో నిరాశాజనకంగా ఉండేటప్పుడు ఎవరు ముందుకు రారు, బ్యాంకులు అప్పులు ఇవ్వడానికి ముందుకు రావు, వ్యాపారులు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. ఎందుకు? వాళ్ళు నష్టాలు వస్తాయేమని. అందుకని కీన్స్ ఏమంటాడంటే ప్రభుత్వ జోక్యము కావాలి, ప్రభుత్వము పబ్లిక్ వర్క్స్ లో ఖర్చు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి.
అంటే లోటు బడ్జెట్ ద్వారా అయినా సరే ప్రభుత్వం అంటే ఎక్కువ మొత్తాన్ని ప్రభుత్వం ఖర్చు పెట్టాలి అని చెప్పేసి పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరగాలని చెప్పాడు అంటాడు కీన్స్. సో ఆ రకంగా ఆదాయ ఉద్యోగత స్థాయి నిర్ణయించడంలో సార్థక డిమాండ్ పాత్రను కీన్స్ వివరించాడు. కీన్స్ సిద్ధాంతంలో మనం సార్థక డిమాండ్ ఇంకా కూలంకషంగా నేర్చుకుంటాం. సార్థక డిమాండ్ అంటే ఎఫెక్టివ్ డిమాండ్ అంటాము. సార్థక డిమాండ్ నిర్ణయించేవి సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై. సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై కలిపి సార్థక డిమాండ్ నిర్ణయిస్తాయి. అంటే సార్థక డిమాండ్ ఒకటి ఉందనుకో, దాన్ని నిర్ణయించే అంశాలు రెండు, ఒకటి సమిష్టి డిమాండ్, ఒకటి సమిష్టి సప్లై. కీన్స్ ప్రకారం ఏ రకంగా సార్థక డిమాండ్ పెరుగుతుంది, ఏ రకంగా ఉద్యోగత పెరుగుతాయి అనేటటువంటిది కీన్స్ ఆదాయ ఉద్యోగత సిద్ధాంతం అనే ఒక ప్రత్యేక సిద్ధాంతం ఉంది. దాంట్లో మనము నేర్చుకుంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ఆదాయ ఉద్యోగత స్థాయిని నిర్ణయించడంలో సార్థక డిమాండ్ పాత్రని కీన్స్ వివరించాడు. ఈ పదాన్ని ప్రత్యేకించి చెప్పింది ఎవరంటే కీన్స్. అలాగే ప్రభుత్వం వ్యయం పెరుగుదల, ప్రభుత్వం వ్యయం పెంచింది అనుకో, గత సంవత్సరం 1,00,000 కోట్ల వ్యయం ఖర్చు పెడితే ఈ సంవత్సరం 1,20,000 కోట్లు ఖర్చు పెట్టింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? సమిష్టి డిమాండ్ పెరుగుదలకు దారి తీస్తుంది. ఏ రకంగా డిమాండ్ పెరుగుతుంది? ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తే ఆదాయం అంతా కూడా ప్రజల మధ్య పంపిణీ చేయబడుతుంది. సో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. పర్చేజింగ్ పవర్ ఎప్పుడైతే పెరిగిందో, మన పర్చేజింగ్ పవర్ పెరిగితే ఏం చేస్తాం మనం? ఆటోమేటిక్గా సమిష్టి డిమాండ్ పెరుగుతుంది. సమిష్టి డిమాండ్ పెరుగుదలకు దారితీసి తద్వారా ఆర్థిక వ్యవస్థ మాంద్యం నుంచి కోలుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి కీన్స్ వివరించడం జరిగింది. అంతేకాకుండా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ఏం చేయాలనే భావన ఏదైతే ఉందో అది కీన్స్ చే చెప్పబడినటువంటి ఒక విప్లవాత్మకమైనది ఇక్కడ భావించాలా. అంటే మనం సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలో కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉంది. సో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాలి అని ఆయన చెప్పాడు. కాబట్టి దీన్ని కీన్స్ విప్లవము, కినీషియన్ రెవల్యూషన్ అంటారు దీన్ని. సో ఈ రకంగా ఇది సాంప్రదాయ సిద్ధాంతానికి ఒక పెద్ద బ్రేక్ గా చెప్పవచ్చు. ఎందుకు? అప్పటి వరకు వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ భావనలో బాగా వెలుగులోకి వచ్చాయి. ఎప్పుడైతే కీన్స్ తాలూకా ఈ ఆలోచన ఏదైతే ఉందో, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే ఆలోచన ఉందో, అది ఒక అతిపెద్ద బ్రేక్ గా ఇది చెప్పొచ్చు. సో కీన్స్ యుగానికి ఇది నాంది. కీన్స్ యుగం, కినీషియన్ ఎరా అని అంటాం దీన్ని. సో అది నాందిగా చెప్పవచ్చు. ఈ యుగ భావనుడు ఏదైతే కీన్స్ చెప్పారో, ఈ కీన్స్ యుగం తాలూకా ఆయన ఆలోచనలో, ఆయన భావనలో ఇంచుమించు 1970 వరకు కూడా చాలా పెద్ద స్థాయిలో ఇవి అమల్లోకి రావడము, ఆర్థిక వ్యవస్థలో బాగా అభివృద్ధి దశలోకి ఇవి తీసుకురావడము, ప్రపంచంలోని అన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా ఆర్థిక వృద్ధి రేటును పెరుగుదలకు గరిష్టంగా తోడ్పడడం అనేటటువంటిది జరిగింది. సో అంతేకాకుండా మనకి 1970-80 ఈ దశకము చూసినట్లయితే అప్పుడు మళ్ళీ ఆ పీరియడ్ అనేటటువంటిది ఒక ట్రాన్సిషన్ పీరియడ్, ఒక స్టాగ్నేషన్ పీరియడ్. కీన్స్ 1936లో ప్రవేశపెట్టినటువంటి జనరల్ థియరీ, ఆ తర్వాత ఆ సిద్ధాంతాలు 1970 వరకు ఎదురు లేకుండా ఉన్న నేపథ్యంలో, తర్వాత ఈ 70-80 ఈ 10 సంవత్సరాల కాలంలో మనకు ఒక స్టాగ్నేషన్, ఒక స్తబ్దత అనేటటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత మనకి ఇక్కడ స్టాగ్నేషన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ విత్ స్టాగ్నేషన్ అని. స్టాగ్నేషన్ అంటాం అంటే ఒకవైపు ద్రవ్యోల్బణం ఉంటుంది, ఇంకొక వైపు ఉత్పత్తి పడిపోతుంటది. సో ఈ నేపథ్యంలో అంటే ఏంటంటే హై ఇన్ఫ్లేషన్ వాజ్ అకాంపైన్డ్ బై హై రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఒకవైపు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటది, ఒకవైపు ద్రవ్యోల్బణ స్థాయి ఎక్కువగా ఉంటది. సో ఆ రకంగా మనకి ఆ స్టాగ్నేషన్ అనేటటువంటిది ఎప్పుడు సంభవించడం జరిగింది. సో ఆ రకంగా మనకి ఆ దశ అనేటటువంటిది మనకి ఆ రకంగా క్రమాన్ని, అంటే స్థూల అర్థశాస్త్రం ఏ రకంగా క్రమానుగతను సంతరించుకుంటుంది అనేటటువంటి క్రమంలో ఇప్పుడు మనం ఒకసారి అది పోస్ట్ కినీషియన్, మనకి ఇప్పటి వరకు కినీషియన్ ఎరా గురించి నేర్చుకున్నాం కదా, పోస్ట్ కినీషియన్ గురించి ఒకసారి నేర్చుకుందాం. రైట్, ఇప్పుడు మనం ఇప్పుడు 3 దశలుగా నేర్చుకున్నాం. ఒకటి కీన్స్ యుగానికి ముందు నేర్చుకున్నాము, కినీషియన్ ఎరా నేర్చుకున్నాము. ఇప్పుడు పోస్ట్ కినీషియన్ ఎరా గురించి, అంటే కీన్స్ తర్వాత వచ్చినటువంటి సిద్ధాంతాలను ఒకసారి చూసుకున్నట్లయితే దాన్ని మనం మానిటరిజము అనేటటువంటిది ఇక్కడ చెప్పవచ్చు. ఇది ద్రవ్య సిద్ధాంతాలు వచ్చాయి. అంటే ఈ భావన ఏదైతే ఉందో దీన్ని అమెరికా ఆర్థికవేత్త అయినటువంటి, నేను కూడా నోబెల్ బహుమతి గ్రహీతే ఆయన మిల్టన్ ఫ్రీడ్మన్ అనేటటువంటి ఆయన వివరించాడు. ఇది పోస్ట్ కినీషియన్ థీరీస్ కింద. సో ఇది ఆ కీన్స్ సిద్ధాంతం తర్వాత మానిటరిజం బాగా వచ్చింది. ద్రవ్య విధానము, ద్రవ్య సిద్ధాంతాల తాలూకు ప్రాధాన్యత బాగా పెరిగింది. సో ఆదాయ ఉద్యోగత స్థాయిని నిర్ణయించడంలో
ద్రవ్యం పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పేటటువంటిది ఇక్కడ మనకి ద్రవ్య సిద్ధాంతాలు లేదా మనకి మిల్టన్ ఫ్రీడ్మన్ చెప్పినటువంటి సిద్ధాంతము. సో ఇతని ప్రకారము సమిష్టి డిమాండ్ లో మార్పుల ద్వారా ఆర్థిక ఒడిదుడుకులు నివారించేది ద్రవ్య విధానమే అంటారు. మీకు తెలుసు కదా, రెండు విధానాలు ఉంటాయి, ద్రవ్య విధానము, విత్త విధానం అని రెండు విధానాలు ఉంటాయి. విత్త విధానం అంటే అది ఫిస్కల్ పాలసీ, అది ప్రభుత్వం నిర్వహిస్తుంది. ద్రవ్య విధానం అంటే మానిటరీ పాలసీ, అది కేంద్ర బ్యాంక్ నిర్వహిస్తుంది. కేంద్ర బ్యాంక్ అంటే భారతదేశంలో రిజర్వ్ బ్యాంకు. సో ఈ రిజర్వ్ బ్యాంక్ నిర్వహించేటువంటి విధానమే ద్రవ్య విధానము. అంటే ఎంత ద్రవ్య సప్లై ఉండాలి, ద్రవ్యోల్బణం ఉంటే దాన్ని ఏ రకంగా అదుపు చేయాలి, ప్రతి ద్రవ్యోల్బణం ఉంటే దాన్ని ఏ రకంగా నియంత్రణ తీసుకొచ్చి దాన్ని ద్రవ్య ధరలని అదుపులో పెట్టాలి, ఇవన్నీ తీసుకునేటటువంటిదే మనకి ద్రవ్య విధానము. సో ఇతని ప్రకారము సమిష్టి డిమాండ్ లో మార్పుల ద్వారా ఆర్థిక ఒడిదుడుకులు నివారించేటటువంటి విధానం ఏదంటే ద్రవ్య విధానం అంటాడు మిల్టన్ ఫ్రీడ్మన్. సో ఆర్థిక మాంద్యానికి ప్రధాన కారణము ద్రవ్య విధానం అని దృఢంగా ఈయన నమ్మి మిల్టన్ ఫ్రీడ్మన్ దీన్ని టైట్ మానిటరీ పాలసీ అంటే ఒక పటిష్టమైనటువంటి ఒక గట్టి ద్రవ్య విధానాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక ద్రవ్యోల్బణాన్ని నివారించవచ్చు, అంటే ఆర్థిక మాంద్యాన్ని నివారించవచ్చు, ఉద్యోగత స్థాయిని సాధించవచ్చు, సంపూర్ణ ఉద్యోగత సాధించవచ్చు అని ఈయన చెప్పడం జరిగింది. సో ఆ రకంగా మనకి ఈ మానిటరిస్ట్స్ దేన్ని నమ్మారంటే బిలీవ్స్ దట్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్ ఇన్ మానిటరీ ఫినామినా. ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఎప్పటికి కూడా ఒక మానిటర్, ఒక ద్రవ్య విధానం గాని వీళ్ళు భావించడము జరిగింది. అంతేకాకుండా ఇంకా ఈ పోస్ట్ కినీషియన్లో నియో క్లాసికలిజం అని, రేషనల్ ఎక్స్పెక్టేషన్స్ థియరీ అని మరి కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని రకాల సిద్ధాంతాలు తీసుకొచ్చారు. మనకి రాబర్ట్ ఈ లోకాస్ అనేటటువంటి ఆయన 1980లో నవ్య సాంప్రదాయక సిద్ధాంతం అనేటటువంటి దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇదేంటంటే హేతువాద ఊహలు, అంటే ఒక రేషనల్ బిహేవియర్ ఈయన అంటే ఒక ఊహాజనితమైనటువంటి ఒక హేతువాదాన్ని ఈయన వివరించడం జరిగింది. అలాగే వినియోగదారులు, అలాగే వర్కర్స్, ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తిదారులు, వీళ్ళంతా కూడా రేషనల్ గా బిహేవ్ చేయాలి. బిహేవ్ రేషనల్లీ టు ప్రమోట్ దేర్ ఇంట్రెస్ట్స్ అండ్ వెల్ఫేర్. వాళ్ళ తాలూకా అభిప్రాయాలని, వాళ్ళ తాలూకా సంక్షేమాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా వాళ్ళు ప్రవర్తిస్తారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వము ద్రవ్యకోశ విధానాల ద్వారా, ఇందాక చెప్పాను కదా మానిటరీ ఫిస్కల్ పాలసీలు, ఆ పట్ల ప్రజల అంచనాలే సమిష్టి డిమాండ్ అని, సమిష్టి సప్లైలు సమానంగా షిఫ్ట్ అవడానికి కారణం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ప్రజల తాలూకా ద్రవ్య విధానము, కోశ విధానం పట్ల ప్రజల తాలూకా అంచనాలు ఏ రకంగా ఉంటాయో, అంటే మనకు బడ్జెట్ వస్తుంది అనుకో, ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టుతున్నారు. సో ఆ బడ్జెట్ పట్ల ప్రజల తాలూకు అంచనాలు ఏ రకంగా ఉన్నాయి, సో ఆ రకంగా డిమాండ్ ఒక్కోసారి మీ మార్కెట్లో సడన్ గా ధరలు పెరిగిపోతుంటాయి, సడన్ గా ధరలు తగ్గిపోతుంటాయి, స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంటది. సో వీటన్నిటికీ కారణం పెట్టండి ప్రజల తాలూకా ఊహాజనితాలు అని చెప్పేసి ఇక్కడ మనం ఇక్కడ గమనించాలి. ఆ రకంగా సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లైలు సమానముగా షిఫ్ట్ అవడానికి, అంటే రెండు సమానంగా ఈక్వల్ అవడానికి కారణం అవుతాయని చెప్పేసి ఇక్కడ. అంతేకాకుండా అందువల్లనే నిజ ఉత్పత్తిలో మార్పు ఉండదని వీళ్ళు అభిప్రాయమైనటువంటి వీళ్ళు తెలపడం జరిగింది. అంతేకాకుండా సప్లై సైడ్ ఎకనామిక్స్ అని ఒకటి ఉంది, ఇది మనకి పోస్ట్ కినీషియన్ లో ఇది ఇంకొక థియరీ. సప్లై సైడ్ ఎకనామిక్స్ అంటే ఏంటంటే దీన్ని ఆర్థర్ లాఫర్ అనేటటువంటి ఆర్థికవేత్త చెప్పాడు. సప్లై వైపు స్థూల అర్థశాస్త్రం అంటారు దీన్ని. అంటే ఏంటంటే ఒక సప్లైకి ప్రాధాన్యతనిస్తూ, అక్కడ మన కీన్స్ సమిష్టి డిమాండ్ కి ప్రాధాన్యతనిచ్చారు కదా. సో ఆర్థర్ లాఫర్ ఏంటంటే సమిష్టి సప్లైకి ప్రాధాన్యతనిస్తూ ఈయన సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. అలాగే కీన్స్ ద్రవ్య ఆర్థికవేత్తలు సమిష్టి డిమాండ్ లో మార్పుల వల్ల ఆదాయ ఉద్యోగతలో మార్పు వస్తుందని భావించితే ఇది సమిష్టి డిమాండ్ వైపు ప్రాధాన్యతనివ్వగా, ఇందాక చెప్పాను. అలా కాకుండా ఈ నూతన సిద్ధాంతకర్తలు ఆదాయ ఉద్యోగత స్థాయి నిర్ణయించడంలో సమిష్టి సప్లై వైపు ప్రాధాన్యతనివ్వడం అనేటటువంటిది జరిగింది. సప్లై సైడ్ ఎకానమిస్ట్స్ పాయింటెడ్ అవుట్ that it was supply shocks delivered among the others by reduction in oil supplies and increase in oil prices that caused the problem of stagflation. మనకి 2008లో మనకి ఆయిల్ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా మరొక గొప్ప ఆర్థిక ఒక మాంద్యం సంభవించింది. అది మనకేంటంటే ఆయిల్ ధరల్లో సంక్షోభం దృష్ట్యా సంభవించింది. సో ఆ రకంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి సప్లై సైడ్ ఎకానమిస్టులు కూడా ఈ రకంగా ఏంటంటే రిడక్షన్ ఇన్ ఆయిల్ ప్రైస్ సప్లైస్, ఆయిల్ సప్లైస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ ప్రైస్. ఎప్పుడైతే ఆయిల్ సప్లై తగ్గిపోయిందో ఆయిల్ ధరలు పెరుగుతాయి కదా. సో ఇక్కడ సప్లై సైడ్ ఎఫెక్ట్ కింద ఇది లెక్క. సో ఆ రకంగా మనకి దేనికి దారితీస్తుంది, అది స్టాగ్ఫ్లేషన్ కి దారితీస్తుంది, అంటే స్టాగ్నేషన్ విత్ ఇన్ఫ్లేషన్ కి దారితీస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక
ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ముగింపును ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్థికవేత్తలు, సాంప్రదాయ ఆర్థికవేత్తలు, నవీ సాంప్రదాయ ఆర్థికవేత్తలు, ఆధునిక ఆర్థికవేత్తగా పేరొందినటువంటి కీన్స్ వీళ్ళందరూ కూడా ఇక ఆదాయ ఉద్యోగతుల్లో మార్పులకు రకరకాల కారణాలు చెప్పినప్పటికీ వివిధ దృక్కోణాల్లో ఒక్కొక్క రకంగా పరిశీలించడం జరిగింది. సో స్థూల ఆర్థిక విశ్లేషణ ప్రాముఖ్యత ఒక రోజు అయింది కాదు, రోజు రోజుకు దినదినాభివృద్ధితో పెరుగుతూ రావడం అనేటటువంటి జరిగింది. ఎప్పుడో మనకి 17వ శతాబ్దంలో స్టార్ట్ అయినటువంటిది, తర్వాత క్రమంగా మనం 21వ శతాబ్దంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఇంకా ముందు అనేక ఆర్థికవేత్తలు కొత్త ఆవిష్కరణలు, కొత్త సిద్ధాంతాలని ప్రవేశపెట్టడం ద్వారా స్థూల అర్థశాస్త్రము క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ఇక ఆధునిక ప్రభుత్వ విధానాల రూపకల్పనకు స్థూల చలాంకాలు అందించడం చాలా బాగా తోడ్పడుతుంది అనడంలో సందేహం లేదు. ఎందుకు ఆధునిక ప్రభుత్వాలన్నీ మీకు తెలుసు కదా, సంక్షేమ రాజ్యాలు, ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతుంటారు. ప్రభుత్వం ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరుగుతుంది. లా ఆఫ్ ఇంక్రీజింగ్ స్టేట్ యాక్టివిటీస్ అంటాం, లా ఆఫ్ ఇంక్రీజింగ్ స్టేట్ ఎక్స్పెండిచర్. ప్రభుత్వ కార్యకలాపాలు పెరిగాయి, ప్రభుత్వ వ్యయం పెరిగింది. సో ఆ రకంగా ప్రభుత్వ జోక్యం విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఆధునిక ప్రభుత్వాల తాలూకు విధానాల రూపకల్పనలో ఈ స్థూల అర్థశాస్త్రము, ముఖ్యంగా కీన్స్ అర్థశాస్త్రము చాలా కాంట్రిబ్యూషన్ ఇందులో పునరావృతం అవుతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కొన్ని మళ్ళీ వస్తుంటాయి. నిరుద్యోగము, పునరావృత ఆర్థిక సమస్యలు అన్నా చూడండి. నిరుద్యోగం వస్తుంటది పోతుంటది, వస్తుంది. ద్రవ్యోల్బణము వస్తుంటది పోతుంటది. లోటు బడ్జెట్, వ్యాపార చక్రాలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి చక్రంలాగా. ప్రతికూల విదేశీ చెల్లింపుల ఖాతా అంటే ప్రతికూల విదేశీ చెల్లింపుల ఖాతా అంటే ఏంటంటే మన ఎగుమతుల కన్నా దిగుమతుల విలువ ఎక్కువగా ఉందనుకో అది మనకు ప్రతికూలము. అంటే మన విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర తక్కువ ఉంటది. ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం ద్వారా అది మనకు లోపం. సో అది ప్రతికూల విదేశీ చెల్లింపుల ఖాతా ఉంటది. వీటన్నిటికీ పరిష్కారంగా ఈ స్థూల అర్థశాస్త్రం అనేటటువంటిది ఎంతగానో దోహదం పడుతుంది అనడంలో సందేహమే లేదు. ఆ స్థూల అర్థశాస్త్రము అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాస్త్రంగా మనకి క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇది మనకి ఇంట్రడక్షన్ చాప్టర్ క్వశ్చన్ కింద మీకు ఆల్రెడీ ఆఫ్లైన్ క్లాసులు మీకు చెప్పడం జరిగింది. బట్ ఆన్లైన్ క్లాసులో దీన్ని మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి టాపిక్ ద్వారా మళ్ళీ మనం కలుసుకుందాం. నెక్స్ట్ మనకి దీంట్లో మైక్రో మ్యాక్రో భావనలు వాటి డిఫరెన్సెస్, అలాగే స్థూల సిద్ధాంతాలలో మనకి నేషనల్ ఇన్కమ్ యొక్క రకరకాల సిద్ధాంతాలు దీంట్లో ఉంటాయి. టైం తక్కువ ఉంది కాబట్టి వీలైతే ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ కూడా మనం చెప్పుకోవడానికి నేను ఎప్పుడు కూడా ముందు ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఇంట్రెస్ట్ గా వచ్చినట్లయితే మనం తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకుని వీలైతే రివిజన్ చేసుకొని చక్కగా ముందుకు వెళ్దాం. ఓకేనా? అందరికీ మరొకసారి డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి దీని మీద. లేదా తర్వాత దీన్ని మీకు వీడియో షేర్ చేస్తాను, తర్వాత అయినా మీరు అడగొచ్చు డౌట్స్. ఓకేనా? రైట్. ఓకే సార్. రైట్.